మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. కీటో డైట్ ఈ మధ్య కాలంలో సార్ కేవలం కీటో డైట్ అనే కాదు, రకరకాల డైట్స్ తెగ ఫాలో అయిపోతున్నారు. ఎక్కడి నుంచి చూసి ఇది ఎవరైనా కన్సల్ట్ చేసా, డైటిషియన్ దగ్గరికి వెళ్ళా, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళా అంటే కాదు, మనకి సోషల్ మీడియా రకరకాల ఛానల్స్ వచ్చేసాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చేస్తోంది. సో అది తప్పు కాదు, మనకి ఇన్ఫర్మేషన్ చేతిలోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కనపడుతుంది. ఇందులో ఏంటంటే ఒకళ్ళు చెప్తున్నారు, నేను గత కొద్ది సంవత్సరాలుగా డయాబెటీస్తో బాధపడుతున్నాను, ఈ డైట్ ఫాలో అయితే నాకు కంట్రోల్లోకి వచ్చేసిందని. మేబీ మనకు కూడా అలాగే ఉంటుందని చెప్పి చాలా మంది గుడ్డిగా అవి ఫాలో అయిపోతున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సో అంటే అందరికీ ఒక డైట్ పనికిరాదా? అసలు ఎందుకు ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? అండ్ దాంతోపాటుగా ఈ కీటో డైట్లు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు కానీ, రకరకాల డైట్స్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు చేయొచ్చా, చేయకూడదంటారా? యస్మా, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఒక నిపుణుల పర్యవేక్షణలో ఇవి జరిగినప్పుడు ఎంతవరకు వాళ్ళకు లాభకరంగా ఉన్నాయి, లేదా ఎంతవరకు అది నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నాయా లేదా ఆరోగ్యాన్ని క్షీణించేలాగా చేస్తున్నాయా? ఎందుకంటే ఆహారం అనేది ఇట్స్ అ లైఫ్ అన్నమాట. మనం తినే ప్రతి వస్తువు మనల్ని బ్రతికించడానికి కోసం, మనల్ని ప్రాణంలో ఉంచడానికి కోసం, మనం సంతోషంగా ఉండటానికి, తృప్తిగా ఉండటానికి మనం తీసుకుంటాం ఆహారం. బట్ ఎప్పుడైతే ముఖ్యంగా డయాబెటీస్కి సంబంధించి ఇన్సులిన్ అనేది లోపం ఉందో, ఎంత శాతం లోపం ఉందనేది మళ్ళీ వేరే ప్రశ్న. ఇప్పుడు కాస్త లోపం ఉన్నప్పుడు, మనిషి బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి డైట్స్ పాటించి, లో క్యాలరీ డైటు, లో కార్బ్ డైటు, లేదా జీరో కార్బ్ డైటు, లేదా కీటో డైట్ ఇలాంటి పాటించి ఒక 10-20% తన బరువుని తగ్గించుకోవటానికి ప్రయత్నించినప్పుడు చాలామందిలో షుగర్ లెవెల్స్ పెరుగుదల బాగా తగ్గుతుంది. కాబట్టి ఉన్న ఇన్సులిన్ సరిపోతుంది, ప్లస్ ఈ అదనంగా ఇన్సులిన్ డిమాండ్ తగ్గుతుంది. బరువు తగ్గటంతో పాటు ఆ బరువు తగ్గే విధానం ఏదైతే ఉందో, బరువు తగ్గిన తర్వాత వాళ్ళ గుండెకు మేలు, కిడ్నీలకు మేలు, బీపీ కూడా తగ్గచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ బరువు వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గచ్చు. సో ఈ విధంగా లాభాలు ఉంటాయి. బట్ ఆల్రెడీ చాలా సన్నగా ఉన్న వ్యక్తి, షుగర్తో బిఎంఐ అనేది 20 లోపు ఉందనుకుందాం, కండబలమే తగ్గిపోయిన వ్యక్తి, ఇతను ఇలాంటి డైట్స్ చేసినప్పుడు ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుంది. ముఖ్యంగా లివర్, కిడ్నీలు చాలా డ్యామేజ్ అవుతాయి. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేస్ తో బాధపడుతున్న వాళ్ళు మాత్రమే చెయ్యాలి, వాళ్ళకు బెనిఫిట్స్ బాగా కనపడతాయి అంటే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక డయాబెటీస్ వ్యక్తి బాగా బరువు తగ్గుతూ ఉన్నాడు అంటేనే అది ఇన్సులిన్ తీవ్ర లోపం ఉందని డైరెక్ట్ గా చెప్పొచ్చు. అఫ్ కోర్స్ తర్వాత ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో ఏ విధంగా ఉన్నాయి అవన్నీ వేరే. బట్ ఒక డయాబెటీస్ ఉన్న వ్యక్తి బరువు తగ్గుతూ ఉంటున్నాడు అంటేనే ఇట్ ఈస్ అండర్స్టూడ్ హీ ఈజ్ ఇన్సులిన్ డెఫిషిట్. సో ఇన్సులిన్ డెఫిషిట్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ కరెక్షన్ చేయాలి. సో ఇన్సులిన్ కరెక్షన్ చేసే విధానంలో తన డాక్టర్ ఎంత ఇన్సులిన్ అవసరం, ఏది ఇస్తే మంచిది అనేది వాళ్ళు చూసుకుంటారు. అలా ఇన్సులిన్ వాడుతూ ఈ డైట్స్ అనేవి ఫాలో అవ్వచ్చు సార్? కొంతమంది అలా కూడా ఫాలో. ఇప్పుడు ఎందుకంటే మెజారిటీ మన ప్రాబ్లం భారతదేశంలో ఇప్పుడు ఊబకాయం. అంటే బరువు నార్మల్ కంటే ఎక్కువగానే చాలా మంది ఉంటున్నారు. కాబట్టి ఆ కేటగిరీకి వస్తున్నప్పుడు మీరు అడుగుతున్నది బెనిఫిటే. డైట్ డెఫినెట్గా అవసరం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 10లో 4 పేషెంట్స్కి బరువు తగ్గితేనే ప్రయోజనం అని చెప్తూ ఉంటాం మనం. పేషెంట్స్ కూడా తరచూ డాక్టర్ని, మా మందులు ఎప్పుడు తగ్గిస్తారు, ఎప్పుడు మీరు పెంచుకుంటూ పోవటమేనా, లేదా ఇన్సులిన్ డోసులు పెంచుకుంటూ పోతారా అని అడుగుతూ ఉన్నప్పుడు కూడా మనం చెప్పేది, మీ బరువు తగ్గితే మందులు తగ్గుతాయని చెప్తూ ఉంటాం. సో అది అక్కడ మ్యాచ్ అవుతుంది. బట్ ఇన్సులిన్ డెఫిషిట్లో ఉన్నప్పుడు, బ్రిటిల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లాస్ ఆఫ్ వెయిట్లో ఉన్నవాళ్ళు, లేదా టైప్ 1 డయాబెటిక్స్, లేదా జెస్టేషనల్ డయాబెటీస్లో ఉన్నప్పుడు ఇట్లాంటి డైట్ పాటించడం రైట్ కాదు. లేదా ఆల్రెడీ తనకి లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదా ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉన్నప్పుడు, సికేడి కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ప్రమాదకరం. అంతేకాకుండా కొంతమందిలో ఎక్కువగా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి జాయింట్స్ పెయిన్స్తో వచ్చే వాళ్ళని కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం అన్నమాట. సో ఒక అబ్జర్వేషన్లో ఉంటే బెనిఫిట్ కదా, ప్లస్ మీకు కూడా భయం ఉండదు కదా. ఇప్పుడు పాటిస్తున్నప్పటికీ బాడీలో ఏం జరుగుతుందని ఎక్కడో ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఆలోచనతో, ఆ భయంతో మనం ఎలాగా, కాబట్టి ఒక నిపుణుల పర్యవేక్షణలో
ఒక డాక్టర్కో లేదా డైటీషియన్కో చెప్పి చేస్తున్నప్పుడు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. ఈవెన్ డైటీషియన్ కూడా ఇప్పుడు ఈ డైట్ పాటిస్తున్నప్పుడు అన్ని పాజిటివ్గా ఉంటే ఫైన్ అనమాట. ఏదైనా కొన్ని అటు ఇటు ఉన్నాయనుకోండి, తను కూడా లేదంటే మీరు మళ్ళీ డాక్టర్ అభిప్రాయం కనుక్కోవాలి, మీ డాక్టర్ని కనుక్కుంటే మళ్ళీ మనం ఈ డైట్ చేయొచ్చు అని చెప్పి కూడా తను లింక్ పెడుతుంది. బట్ ఒంటరిగా మనము పూర్తిగా మనము మీడియాని డిపెండ్ అయిపోయి, ఇప్పుడు ఇదేదో వంట కాదు కదండి, మనము ఆ యూట్యూబ్లో చూసి అలా చేసేయడానికి యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్. సార్ ఒకవేళ ఇలా నేను ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నేను కొంత బరువు తగ్గాలనుకుంటున్నాను అన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలా ఈ విషయంలో? ప్రతి ఒక్కరూ డాక్టర్ని కలవలేకపోవచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం డయాబెటీస్ పేషెంట్స్కి మాట్లాడుతున్నాం కాబట్టి, డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు డాక్టర్తో వాళ్ళు టచ్లో ఉండాల్సిందేగా. మీకు మెడిసిన్స్ కావాలంటే డాక్టర్తో టచ్లో ఉంటేనే కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే కదా మందులు దొరుకుతాయి. సో మీకంటూ ఒక డాక్టర్ ఉన్నప్పుడు మీ డాక్టర్ మీ మనిషే కదా. సో ఒక మాట చెప్పి అతను పర్మిషన్ తీసుకొని చేయడంలో ఏం నష్టం? ఏం తినాలో కూడా కరెక్ట్గా చెప్తారు, కొంచెం గైడెన్స్ అయితే ఇస్తారు కదా తను. ఇప్పుడు లేదు ఒకవేళ మేము బిజీగా ఉన్నాము, మీకు స్టెప్ బై స్టెప్గా మేము డైట్ చెప్పలేకపోవచ్చు, అటువంటిప్పుడు ఒక డైటీషియన్ మీకు లింక్ పెడతాం కదా. కానీ సార్ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఎవరో ఒక డాక్టర్తో టచ్లో ఉంటారు అని. ఇప్పుడు మాక్సిమం టౌన్స్ అండ్ సిటీస్లో అయితే ఓకే సార్, బాగా రిమోట్ ఏరియాస్ అండ్ పల్లెటూళ్ళల్లో అండి ఎప్పుడో కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, సొంత వైద్యాలు చూస్తూ ఉంటారు. ఇలా పలానా వాళ్ళకి తగ్గింది, ఇవి తింటే కాకరకాయ వేపాకు ఇవి తింటే తగ్గింది, సో మీరు కూడా అలా కంట్రోల్ చేసుకోండి అని కొంతమంది ట్రై చేస్తారు. 2 రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత తెలుస్తుంది, అప్పుడు చాలా రిస్క్. ఇక్కడ ఇంకొకటి కూడా, ఎప్పుడైతే మనం ఇలాంటి డైట్స్ పాటిస్తామో ఆల్రెడీ డయాబెటీస్ మందులు వాడుతున్నప్పుడు లో షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని మందులు తగ్గించి ఇలా చేయాల్సింది ఉంటుంది. సో ఎంత చెప్పినా కూడా మీరు ఒక డాక్టర్స్ అట్లీస్ట్ ఇది మీ లైఫ్లో ఒక ముఖ్య ఘటన కదండి. మీరు ఒక మంచి ఒక డైట్ పాటించి ఒక ఫలితాన్ని పొందాలన్నప్పుడు ఇది ఒక పెద్ద ఘటనే కదా. సో ఇలాంటి ఒక టర్నింగ్ ఉన్నప్పుడు మనం నిపుణుల అభిప్రాయం తీసుకోవడంలో తప్పదు కదా అంటున్నా. సో మంచిదే తీసుకోవాలి, అంటే వాళ్ళ సజెషన్ అయితే తీసుకోవాలని ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కాంప్లికేషన్స్ చూస్తున్నామండి కొంతమంది పేషెంట్స్. ఎలాంటివి ఉంటాయి సార్ ఇప్పుడు అనుకోకుండా ఇట్లా డైట్ పాటించేసి, అంటే ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది ఎలా తెలుసుకోవాలి? ఓకే, స్ట్రిక్ట్ మనం కీటో డైట్ కానీ హై ప్రోటీన్ డైట్ పాటించినప్పుడు షుగర్స్ ఎక్కువైనప్పుడు వీళ్ళు కొంతమంది హైపర్ గ్లైసెమిక్ నాన్ కీటాటిక్ కోమాలోకి వెళ్తారు. హైపర్ ఆస్మోలార్ అంటే రక్తం చిక్కదనం అయిపోయి ఇన్సులిన్ సరిపోక హై షుగర్ 600 700. ఇప్పుడు నాకు ఎస్టర్డే డే ఫర్ ఎస్డే కూడా ఒక పేషెంట్ అడ్మిటెడ్. షుగర్స్ వాళ్ళ ఇంట్లో చూస్తే హై అనే వస్తున్నాయి, మీటర్ తప్పు అనుకుంటున్నారు వాళ్ళు. ల్యాబ్లో ఇచ్చి చెక్ చేసినా కూడా షుగర్ రీడింగ్స్ 500 పైనే ఉన్నాయి. సార్ ఇంకా తప్పుగా ఉన్నాయి, రిపోర్ట్ తప్పు అనుకోవటం కాదండి, మీరు ఫస్ట్ మీరు ఎక్కడున్నారో అక్కడ అడ్మిట్ అవ్వచ్చు, లేదా నా హెల్ప్తో కూడా మీరు కావచ్చు, మీ డెసిషన్ అండి, బట్ ప్లీజ్ డోంట్ డిలే అంటే నౌ హీఈస్ లిటిల్ బిట్ సేఫ్ బట్ స్టిల్ వీ ఫుల్ డోంట్ నో. అక్కడ దాకా ఎందుకు వచ్చింది సార్? అదే కదా బాధపడుతున్నాం మనం. అరే ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, అట్లీస్ట్ ఒక బేసిక్ ఫిజిషియన్ కన్నా మనము ఒక చెప్పి చేసినట్టు. ఇప్పుడు ఆన్లైన్లో చాలా మెడిసిన్స్ దొరుకుతున్నాయి. సో ఏం మెడిసిన్ అనేది మనకు తెలియదు, అవి విటమిన్స్ ఉండొచ్చు లేదా ఇంకేం ఉంటాయో తెలియదు. గతంలో కూడా మనం ఆన్లైన్ మార్కెటింగ్లో మనం కొన్ని చూసామన్నమాట. అప్పుడు ఒక 3 years బ్యాక్ మనం ముఖ్యంగా ఢిల్లీ నుంచి మనం గమనించాం, 2 tablets 3 పూటలు వేసుకుంటే షుగర్ పూర్తిగా మటుమాయమైపోతుందని ఒక 1 year హల్చల్ బాగా చేసాయి. తర్వాత ఇప్పుడు ఆ మెడిసిన్ ఎక్కడ కనిపించట్లేదు అసలు, మీకు మెడికల్ షాప్లో దొరకదు, కంపెనీ కూడా క్లోజ్, అన్నీ క్లోజ్. సో ఇప్పుడు మన కొన్ని ఈ పాయింట్ టు పాయింట్ కొన్ని మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి చూడండి, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏది ఉండదు అన్నట్టు. అదే కదండి. డయాబెటీస్లో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకొని వైద్యం చేయాలి. లాంగ్ టర్మ్ బెనిఫిట్. మీరు అమెరికాలో ఉండండి లేదా ఇండియాలో ఉండండి, ఎక్కడున్నా సరే మీరు ఒక ప్రాపర్గా ఒక సూపర్విజన్లో చేసినప్పుడు మీరు సేఫ్గా ఫీల్ అవుతారు. ఈవెన్ ఇండియాలోనే కాదండి, అమెరికాలో కూడా జరుగుతున్నాయి. యాక్సెసిబిలిటీ ఎక్కువైపోయి అమెరికాలో కొంతమందికి ఇన్సూరెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ లేనప్పుడు వైద్యం చాలా కాస్ట్లీ. అవును, వీళ్ళప్పుడు అటువంటిప్పుడు ఓవర్ కౌంటర్ డ్రగ్స్తో సొంత ప్రయోగాలు చేయటాలు, తర్వాత ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ కేర్లో వెళ్ళి అడ్మిట్ అవటాలు సో జరుగుతున్నాయి. సో ఎవరికన్నా మనం చెప్పేది ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. ఒక అడ్వైస్ తీసుకొని చేసినట్లయితే ఇలా ఎక్స్ట్రీమ్ లేకి వెళ్ళకుండా ఉంటారు కదా, డయాబెటిక్ కీటోసిడోసిస్ అని. సో కోమా స్టేజ్ వరకు వెళ్ళకుండా, అవయవాల మీద లోడ్ పడకుండా. ఎందుకంటే అవయవాలు డ్యామేజ్ అవడం స్టార్ట్ అయితే రివర్స్ చేయటం చాలా ఖర్చు, అండ్ ఎంత ఖర్చు పెట్టినా పూర్తి ఫలితం వస్తుందని చెప్పి మనం ఎంత మాత్రం గ్యారంటీ ఇవ్వలేమండి. కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా ఉండటం మంచిది. సో డైట్లు అవి పాటించే ముందు డాక్టర్ గారి సలహా
తప్పనిసరి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే.